మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గౌరవ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు, అదేవిధంగా బాస్కెట్బాల్ని ప్రోత్సహిస్తున్న మాజీ ఎమ్మెల్సీ దొరబాబన్న గారు అనేక సందర్భాల్లో నాకు తెలిసి ఎమ్మెల్యేగా చిత్తూరు బాధ్యతలు తీసుకున్నాక నువ్వు చిత్తూరుకి వచ్చి ఒకప్పటి ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టరు, ఈరోజు ఈ విభజిత జిల్లా హెడ్ క్వార్టర్ కూడా చిత్తూరు క్రీడలకి నిలవుగా ఉంది. ఇక్కడ బాస్కెట్బాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, అదేవిధంగా ఈరోజు జూడో కావచ్చు, అనేక ఒకటి కాదు దాదాపు 16 డిసిప్లిన్స్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. దానికి సంబంధించి అయితే 1988లో ఈరోజు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు వేసిన ఫౌండేషన్తోనే ఈరోజుకి అవే ప్రాంగణాలు కొనసాగుతున్నాయి. కొన్ని మరమ్మతు చేయాల్సిన బాధ్యతతో పాటు ఒక నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకొని రావాలని చెప్పి ఆ రోజు శాసనసభ్యులుగా జగన్మోహన్ అన్న గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ అన్న గారు కూడా ఆ రోజు కొన్ని చిత్తూరుకి కేటాయించాలని చెప్పిన తర్వాత ఆ రోజు మేము చిత్తూరుకి వచ్చి ఏవైతే ఇక్కడ క్రీడాకారులకు ఉపయోగంలోకి తీసుకొని రావాలో వాటి మీద నిశితంగా పరిశీలించి దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించి ఇప్పటికే మేము 2,59,00,000 సంబంధించి డిపిఆర్లు కూడా దీనికి సంబంధించి రెడీ చేయడంతో పాటు ఈరోజు కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉన్నాయో ఈరోజు బ్యాడ్మింటన్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఖోఖో పోల్స్ వస్తే చూస్తున్నప్పుడు ఖోఖో పోల్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. దాంతోపాటు ఇక్కడ క్రికెట్తో పాటు ఈరోజు బాస్కెట్బాల్ కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. దానికి కావాల్సిన రెన్యువేషన్ కూడా కొన్ని చెప్పారు, ప్రపోజల్ చెప్పారు, టాయిలెట్స్, దాంతోపాటు కొన్ని రూమ్స్, అకామిడేషన్ సంబంధించి రేపు ఎక్కడైనా నేషనల్ మీట్ పెట్టినా ఇంకేదన్నా పెట్టినా ఈరోజు ఇబ్బంది లేకుండా ఉండడానికి డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని రూమ్స్ అడిగారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు కొన్ని శాంక్షన్తో పాటు ఈరోజు డిఎస్ఏ తరఫున కూడా 3 కోట్ల విలువ చేసే ఏదైతే 2,59,00,000 ప్లస్ రెన్యువేషన్ సంబంధించినవి మళ్ళీ ఈరోజు మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఈరోజు శాప్ సంబంధించిన అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఏవైతే ఉన్నాయో ఈరోజు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన ఈ స్టేడియంని ఏదైతే ఉందో వాటిని మరమ్మతు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ మెకానికల్ గ్రౌండ్ని అభివృద్ధిగా తీసుకుపోవాలి కాబట్టి స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు శాప్ చైర్మన్ గారు వచ్చారు. ఇవన్నీ ఈ లీకేజెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అడ్వాన్స్గా ఒక 10 లక్షలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. సో వారికి నా కృతజ్ఞతలు. అలాగే ఇంకా కూడా ఒక 2 కోట్ల రూపాయల వరకు ఇండోరా అవుట్డోర్ స్టేడియమా లేదంటే ఈ గ్రౌండ్కి ఏమైతే అవసరాలు ఉన్నాయో వాటికి శాంక్షన్ చేస్తానన్నా, మీకు ఏం కావాలో చేయండి అని చెప్పాడు. అందుకు గాను మా స్పోర్ట్స్ యువత తరపున చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు 9 to 9 కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆహ్వానించినాము. సో 9 to 9 మాతో స్పెండ్ చేయబోతున్నారు కాబట్టి ఇంకా అనేక సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకుపోయి స్పోర్ట్స్లో ఎప్పుడైతే యూత్ యాక్టివ్గా ఉంటారో ఆరోగ్యంగా కూడా ఉంటారు. మేము కూడా ఇప్పుడు ఇంచోపు చాలా ఏళ్ళు 30 ఏళ్ళ గ్యాప్ తర్వాత కాసేపు షటిల్ ఆడినాము. సో మాకు కూడా ఆయాసం అన్నీ వచ్చింది. సో అదే పొద్దునే వచ్చి రోజు ఆడామంటే ఆరోగ్యంగా ఉంటామనేది ఈరోజే తెలిసింది కాబట్టి మేము కూడా ప్రతిరోజు ఇంక పైన 7 గంటలకు విజిట్ చేసి సాధ్యమైన స్పోర్ట్స్లో ప్రజలతో పాటు పాల్గొంటామని తెలియజేస్తూ మరొకసారి మా రవినాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడా రంగంలో శాప్ చైర్మన్గా ఉన్నత స్థానం పొందాలని ఆ కాణిపాక విఘ్నేశ్వరుని కూడా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ రవినాయుడు.